డిస్కషన్ సెషన్స్ పెడితే అక్కడ మాట్లాడు, భగవద్గీత సెషన్స్ పెడితే మాట్లాడు. గురూజీ, చనిపోయిన వాళ్ళ దగ్గర భగవద్గీత పెట్టకూడదు అంటారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత. కరెక్ట్, ఆయన వెళ్ళిపోయారు కానీ ఆ సోలు మీకు మిగతా ఉన్న వాళ్ళకి స్వాంతన కదండి. చావు లేదు, మీకు ఒక సోలు కాల్చలేదు, కాల్చపడదు, మీకే మరణం లేదు అని చెప్తారు కదండి. అది అందుకని ఉన్న వాళ్ళ దగ్గర పెడుతున్నారు, అది వాళ్ళకి స్వాంతన కాదంటారా? అది తప్పు అంటున్నారు కదండి. అక్కడ మాత్రమే పెట్టద్దు అని అంటున్నాం. అక్కడ పెట్టకూడదు అంటే మరి ఉన్న వాళ్ళకి స్వాంతన కదండి, బతికున్న వాళ్ళకి. ఆ చుట్టూ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ బంధువులు వెళ్ళిపోతారు. మీకు చెప్పింది కొంచెం అర్థం చేసుకోండి. అక్కడ మాత్రమే పెట్టకూడదు అంటున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, అదేదో ఎజెండా లాగా సాంప్రదాయం అయిపోయింది. చనిపోయినప్పుడే భగవద్గీత అంటే చచ్చిపోయినప్పుడేనా భగవద్గీత? పుట్టినప్పుడు వద్దా భగవద్గీత? పెళ్ళప్పుడు వద్దా భగవద్గీత? విద్యార్థి దశకు అక్కర్లేదా భగవద్గీత? అది జరుగుతుంది. ఇప్పుడైతే మూర్ఖులు కొంతమంది ఉంటారు కదా, భగవద్గీతని అరే భగవద్గీత చదువుతున్నావు ఇప్పుడు ఎవడు పోయాడరా అన్నాడు అనుకోండి, ఏంటది అర్థం? అలా జరుగుతుంది కదా. అది చెప్తుంది భగవద్గీత సర్వకాల సర్వావస్థలలో అధ్యయనం చేయగలిగిన అధ్యయనం చేయదగిన గ్రంథం అది. అలా మనం భగవద్గీతని అందుకోవాలి, తరువాత తరాలకు అందించాలి, అలాంటి లక్ష్యం పెట్టుకోవాలి. కానీ భగవద్గీత చనిపోయారు నయనం చింద, భగవద్గీత మొత్తం చెప్తారు, అది చెప్పరు. నయనం చిందంతి జాతస్య హి ధ్రువో మృత్యుః, అదొక్క శ్లోకం. సో ఈ స్థితికి కారణం ఏంటి అని అంటే, పండితులు, ప్రవచనకారులు, గాయకులు, వీళ్ళనే మనం దోషులుగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇటువంటి వ్యవస్థని క్రియేట్ చేయడంలో వాళ్ళ హస్తం ఉంది బాగా. లేదా సామాన్య జనానికి మనకేం తెలుస్తుందండి, వాళ్ళు ఏం చెప్తే అదే కదా చేసేది. జాతస్య ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యార్థే నత్వం శోచతు అర్హసి అంటే, ఓ పక్క పైన శ్లోకంలో జీవుడికి చావు లేదురా అని చెప్పినా సరే, కింద చచ్చిన వాడికి పుట్టుక తప్పదు, పుట్టిన వాడికి చావక తప్పదు అనే సమన్వయం రాసిన వాడిని మనం దోషిగా చెప్పాలి. మనం జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ అనే దానిలో ఒక మనిషి చచ్చిపోవడం గురించి, ఒక మనిషి పుట్టుక గురించి ఉందా? ఆయన జీవుడి గురించి చెప్పట్లేదు, లౌకికమైనటువంటి అంశాలు, విషయాల గురించి చెప్తున్నాడు అనేది ఎందుకు రాయలేదు వాళ్ళు? దట్ ఈజ్ మై క్వశ్చన్. అరే విషయం రా, అది పుడుతుంది, దానికి పుట్టుక దాని ధర్మం, సావడం దాని ధర్మం, నువ్వెందుకు రా బాధపడతావు అంటే ఎలా ఉంటుంది? ఆ వ్యాఖ్యానం ఎలా ఉంది, ఈ వ్యాఖ్యానం ఎలా ఉంది? 10th క్లాస్ తప్పాడు, జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ, తప్పావు కదా మళ్ళీ పాస్ అవుతావు. పాస్ అయినోడు తప్పుతాడు. తప్పడం పాస్ అవడాల్లో ఏముంటది, ఇది అనివార్యం. అది దానికి ఎందుకు రా శోకిస్తావు అని చెప్తే 10th క్లాస్ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోరుగా. అర్థమవుతుందండి. ఎన్ని రకాలుగా నువ్వు సమన్వయం చేయొచ్చు భగవద్గీత శ్లోకాన్ని. పోయి ఆ చావుకే లింక్ పెట్టేసి సమన్వయం చేయాలి ప్రతి శ్లోకానికి. అదేనా బుద్ధి లేదా? గాయకులు ఇక 10 పైసలు చేయండి అంటే 10 రూపాయలు చేస్తారు. జాతస్య హి ధ్రువో మృత్యుః అని అంటే ఏడిపించాలి. ఎంత హృదయంగా, ఎంత అద్భుతంగా దాని డెప్త్ వెళ్తే, ఆ శ్లోకానికి డెప్త్కి వెళ్తున్న కొద్దీ అమృతం వస్తుంది కదా.
ఆ అమృతాన్ని నువ్వు అందుకొని సమాజానికి కూడా అందిస్తే పండితులకు అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నావు. ఇప్పుడు నాలాంటి వాడు భగవద్గీత చెప్తా అంటే ఎంతమంది వచ్చారు ముక్కుతూ మూలుగుతూ? క్రియాయోగా చెప్తా అంటే డబ్బులు కట్టేనే వస్తారు, భగవద్గీత చెప్తా అంటే ఒక్కడు రాడు. కాబట్టి మాకు అవకాశం లేదు, వేరే వాళ్ళకి అవకాశం ఉంది. పండితులకి వాళ్ళకంటూ బిల్డప్లు ఉంటాయి కాబట్టి వెనకాల పెద్ద పెద్ద సంస్థలు, ఆర్గనైజేషన్స్ వాటిని పెట్టుకొని వాళ్ళు ఉంటారు కాబట్టి ఏంటి, అవునా కదా? కష్టం లేదు వాళ్ళకి వెనకాల. ఆల్రెడీ వాళ్ళ అంత ముందున్న వ్యక్తి ఆ సంస్థను స్థాపించిన వ్యక్తి కష్టపడ్డాడు, ఆ సంస్థ పేరు చెప్పుకొని వీళ్ళు ముందుకు వస్తుంటారు. అలా కాదు కదా, నా వెనకేముంది, నేనే ఉంది, నాకెవరు సంస్థలు ఇవ్వలేదు, ఏమీ లేవు. మనలాంటి వాళ్ళు చెప్తామంటే ఎవరు రారు. ఇది చూడండి, ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవాలి. చెప్తామంటేనేమో రారు. ఎట్లా మార్చాలి ఇప్పుడు? గురువు గారు చక్కటి అవకాశం అండి, ఓ చాటికి పోయే పని లేదు, ఇంట్లో ఉండి ఎక్కడ పని చేసుకుంటున్నాయినా వినొచ్చు. అది ఎందుకు రావట్లేదండి? ఇలాంటి అవకాశం దొరికినందుకు సంతోషపడుతున్నానండి. సో భ్రష్టు పట్టించారు మొత్తాన్ని. భగవద్గీత హిందూ ధర్మం యొక్క పవర్ హౌస్, అర్థమైందండి? పవర్ సోర్స్, హిందూ మతానికి పవర్ సోర్స్ భగవద్గీతనే. ఆ భగవద్గీతని నువ్వు సావులకి తద్దినాలకి పెట్టేటట్టుగా నువ్వు పండితులందరూ చేశారు, ఒక్కళ్ళు కాదు. ఎక్కడ భగవద్గీత పద్యం వినపడుతున్నా కూడా అదొక రకమైన ఫీలింగ్ వస్తుందండి. అక్కడి నుంచి ఇవాళ ఊళ్ళో ఏంటో అక్కడ ఇది పెట్టారేంటి అన్నది అనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఇంట్లో భగవద్గీత శ్లోకం వినపడగానే మనకి అదో రకమైన ఫీలింగ్ వస్తుందండి. మరి ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు మాలాంటి వాళ్ళు ఆవేశంతో మాట్లాడకపోతే ప్రశాంతంగా మాట్లాడతాం. అవును గురువు గారు, భగవద్గీతతోనే కదండి. నేను భగవద్గీతతోనే క్రియాయోగ పరిశోధన సగం చేశాను. క్రియాయోగ మీకు చెప్తున్న క్రియాయోగ ప్రతి సాధనలోనూ మీకు భగవద్గీత శ్లోకం గుర్తు రావాలి, అట్లా చెప్పుకుంటున్నాము. అంత స్థాయిలో పరిశోధన చేసిన భగవద్గీతని నేను వదిలేసేయండి, నా తర్వాత తరం ఏమవ్వాలి? నా తర్వాత జనరేషన్ ఒక రీసెర్చ్ చేయాలి, ఒక సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేయాలి. వాళ్ళకి భగవద్గీతే మాన్యువల్, ఎవరికైనా సరే. ఆ భగవద్గీతలో దీనికి సంబంధించిన అంశాలు ఉంటాయనేది ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. సో భగవద్గీతని తత్వపరంగా ఆధ్యాత్మికంగా ఎదగడానికి, జీవన విధానాన్ని గొప్పగా మలుచుకోవడానికి, మానసిక స్థితిని డెవలప్ చేసుకోవడానికి, బుద్ధిని దదామి బుద్ధి యోగం అంటాడు, బుద్ధి యోగాన్ని పొందడానికి, ఆత్మిక వ్యవస్థని దృఢపరచుకోవడానికి, ఆధ్యాత్మికతని పెంపొందించుకోవడానికి భగవద్గీత చదవాలి, అధ్యయనం చేయాలి అంటే వీళ్ళు ఏమైపోతారు? వీళ్ళు ఆ మాట అనడానికి ఏమవుతుంది? నోరు శాపం ఏమన్నా ఇస్తారా ఎవరన్నా? అసలు ఎవరికి తెలియదు భగవద్గీత గురించి. ఎందుకు ఈ ప్రవచనకారులు, బ్రహ్మర్షి బిరుదులు ఎవరికి తెలియనప్పుడు హిందూ ధర్మంలో ఇంతమంది ప్రవచనకారులు ఉండి ఎవరికి భగవద్గీత స్పష్టంగా ఒక శ్లోకాన్ని సమన్వయం చేసుకోగలగడం రాని పక్షంలో ఎందుకు వాళ్ళకి బిరుదులు? అవునా కదా? ఒక బ్రహ్మర్షి అనే బిరుదు పెట్టుకున్న వ్యక్తి ఒక భగవద్గీత శ్లోకాన్ని చెప్పి చక్కటి తత్వ సమన్వయం చేసి, ఇలా ఈ శ్లోకాన్ని మీరు నిజ జీవితంలో ఉపయోగించుకోవచ్చు, ఇలా మీ మానసిక ప్రశాంతతకి ఈ శ్లోకాన్ని ఉపయోగించుకోవచ్చు, ఇలా మీ బుద్ధి కుశలతను పెంపొందించుకోవడానికి ఈ శ్లోకాన్ని ఉపయోగించుకోవచ్చు, ఇలా మీ ఆత్మవిశ్వాసాన్ని డెవలప్ చేసుకోవడానికి ఈ శ్లోకాన్ని ఉపయోగించుకోవచ్చు, ఇలా మీ ఆధ్యాత్మికతను శక్తివంతం చేసుకోవడానికి ఈ శ్లోకాన్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్తే ఏమవుతుంది? అలా చెప్పిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా చరిత్రలో?
ఈ శైలిలో ఎవరికి అసలు తెలియదు గురూజీ. ఇలా ఎప్పుడు చెప్తే చెప్పలేదు ఎవరైనా ఈ వింటారు విధంగా. గురూజీ. కానీ అలా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు గురూజీ. పారాయణంగా చదువుకుంటూ పోతున్నారు కానీ ఇంత విశ్లేషణగా ఇట్లా ఎవరు చెప్పింది లేదు. ఇప్పటికిప్పుడు నేను చెప్తా కదా, శ్రీకృష్ణ శ్రీకృష్ణ జయకృష్ణ జయకృష్ణ అంటే జనాలు పెరుగుతారు. ఈ అక్కలమ్మలు అందరూ వస్తారు. ఇప్పుడు అబ్బా భజన జరుగుతుంది, మాకు అవి రావు, ఇష్టం ఉండదు, ఏం చేస్తాం? భజన బ్లడ్ లో ఇంకిపోయింది గురుజీ. ఆ, శ్రీరామ శ్రీకృష్ణ శ్రీకృష్ణ అంటే చాలు. అరే నామంలో ఉండే మహత్తు తెలుసుకొని జీవితాన్ని మార్చుకోవాలి అనే ఉద్దేశం కాదు. ఎంతసేపు శ్రీకృష్ణుడు దగ్గరకు వస్తారే తప్ప శ్రీకృష్ణుడు తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. అందుకే అంటాడు, కోట్లల్లో ఒకడు ఉంటాడు బాబు, ఆ కోట్లల్లో ఒకడు ఉంటాడు, ఆళ్లల్లో కోట్లల్లో ఒకడు ఉంటాడు నా తత్వాన్ని తెలుసుకునేవాడు అంటాడు. అవునా కదా? ఇప్పటికిప్పుడు పక్కన ఒక శ్రీకృష్ణుడు విగ్రహం పెట్టి, అగరబత్తులు పెట్టి, నేను నామాలు పెట్టి శ్రీకృష్ణ శ్రీకృష్ణ అంటే ఎంతమంది వస్తారు. కానీ చేయడం ఇష్టం ఉండదు. భగవంతుడు లోపల ఉండాలి కానీ బయట కనపడకూడదు. ఏమంటారు నిజమే గురూజీ. కదా? యోగేశ్వరుడి స్థితిలో యోగేశ్వర లక్షణంతో లోపల ఉండాలి కానీ బయట వ్యక్తం అవ్వకూడదు. సో మనం దేనికి వ్యతిరేకం కాదు, కానీ ఇక్కడ జరుగుతున్న సమాజంలో జరుగుతున్నటువంటి ఒక 10 సంవత్సరాల క్రితం నేను ఎలా అయితే చెప్పాను ఇప్పుడు అదే చెప్తున్నా. ఏ మార్పు రాలా. 10 years బ్యాక్ నేను ఇదే మాట్లాడా. నా వీడియోస్ చూడొచ్చు. భగవద్గీతనే మీద కుట్ర జరుగుతుంది. అది ఎవడో పక్కనోడు చేసేది కాదు, పక్క వ్యవస్థలు చేస్తే ఒక అర్థం ఉంటుంది. మనలో మనమే చేసుకుంటాం, మనమే చేసుకుంటాం భగవద్గీత. తెలియని వాళ్ళు శవాల దగ్గర భగవద్గీతను పెట్టడం ద్వారా వాళ్ళు భగవద్గీతని అపహాస్యం చేస్తున్నారు. తెలిసిన వాళ్ళు దానికే ఉపయోగించుకునేటట్టుగా వ్యాఖ్యానాలు చేయడం వల్ల వాళ్ళు ద్రోహం చేస్తున్నారు స్వామి. ఎంత గొప్పగా ఉంది. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయ భూతి ధ్రువానీతిర్మతిర్మమ. ఎక్కడైతే యోగేశ్వరుడు ధనుర్ధారి సంవాదం ఎక్కడైతే జరుగుతుందో ఆ సంవాదం గురించి విశ్లేషణ ఎక్కడైతే జరుగుతుందో, సత్సంగం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ శ్రేయస్సు, విజయము, ఐశ్వర్యం, సంపదలు అన్ని వస్తాయి. ఇది నా నిశ్చయం అని అంటుంది భగవద్గీత. తత్వం ఎక్కడ అర్థం చేసుకున్నాడు? అశోచ్యాన్ అన్వశోచస్తు ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు నగతాసు నానుశోచంతి పండిత. గతం వదిలేసే, భవిష్యత్తు వదిలేసే, ప్రస్తుతంలో హాయిగా ఉండు. వాణ్ణే పండితుడు అంటారు. గతం గురించి వర్తమానంలోకి తెచ్చి భవిష్యత్తును వర్తమానంలో పెట్టి వర్తమానాన్ని కోల్పోయేవాడు పండితుడు ఎట్లా అవుతాడు? ఇది చచ్చిపోయే సవాలక ఈ తత్వం. యోగ సాధన, విషాద యోగం. ముందు మనం అందరం ఏదన్నా ఒక సాధన చేయాలి అంటే ఎంతో విచారణ చేయాల్సి ఉంటుంది, ఎంతో అటా ఇటా అనుకుంటుంటాం. అది విషాద యోగం. విషాద యోగాన్ని అనుభవించినటువంటి సాధకుడు తనకంటూ ఒక మార్గాన్ని నిర్దేశించుకోగలుగుతాడు. అదే సాంఖ్యం. ఎప్పుడైతే తనకు తాను ఒక మార్గాన్ని నిర్దేశించుకోగలిగాడో ఒక నిశ్చయమైనటువంటి కర్మాచరణకు దిగుతాడు. అదే కర్మయోగం. ఎప్పుడైతే కర్మాచరణకు దిగిన సాధకుడికి జ్ఞానం అందుతుంది. అదే జ్ఞాన యోగం. జ్ఞానాన్ని పొందిన వ్యక్తి లౌకిక అంశాల యందు వైరాగ్యాన్ని కలిగి ఉంటాడు. సన్యాసం.
సన్యాసాన్ని పొందిన వాడికి మనసు స్థిరంగా ఉంటుంది, ధ్యానం. ధ్యానాన్ని పొందిన వారికి బయటదేంటి లోపలేంటి, లోపల కలిగేటటువంటి జ్ఞానం ఏంటి, బయట ఉండేటటువంటి విజ్ఞానం ఏంటి తెలుసుకుంటాడు, జ్ఞాన విజ్ఞానం. ఇవి చచ్చిపోయిన వాళ్ళకండి జీవన విధానం కదా అది. సాధకుడి యొక్క సోపానాలని చెప్తూ ఉంటుంది 18 అధ్యాయాలు. భగవద్గీతని 1వ తరగతిలో కొన్ని శ్లోకాలని కనీసం భక్తి యోగాన్నైనా అర్థమయ్యేలా చెప్తే వాళ్ళు ఏ సమయంలో కూడా నిరుత్సాహపడరు, కృంగిపోరు, ఆత్మహత్యలు చేసుకోరు. అవసరమే లేదు, చేసుకోవడం కుదరని పని. స్వామి వాళ్ళ వెనక ఉంటాడు. వాళ్ళు ఏ విధమైనటువంటి ఎనర్జీస్ ని డ్రాప్ చేయకుండా స్వామి వెనకుండి వాళ్ళని కాపాడుకుంటాడు. అది భగవద్గీత, అంత గొప్ప భగవద్గీత. హిందూ ధర్మానికి శక్తి కేంద్రం ఏదన్నా ఉంది అంటే అది భగవద్గీత. హిందూ ధర్మానికి ఇంకొక శక్తి ఏదన్నా ఉంది అంటే అది క్రియాయోగం. అర్థమైనా? ఈ రెండు తీసేస్తే హిందూ ధర్మం బలహీనమైపోతుంది. అర్థమవుతుందండి? మన తాతలు బలంగా ఉన్నారు, ఈరోజు మనం బలహీనంగా ఉన్నాం. హిందూ ధర్మం ఒకప్పుడు బలంగా ఉంది, ఇప్పుడు బలహీనం అవుతుంది, ఇంకా బలహీనం అవుతుంది. హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు ప్రతి వాళ్ళు ప్రశ్నించడం. సూర్యగ్రహణం సాంప్రదాయం కాదు, సూర్యగ్రహణం మూఢనమ్మకం. ఎవరికి తెలుసు నీకు మూఢనమ్మకమో అది నమ్మకమో? దానివల్ల కలిగేటటువంటి మానసిక స్థైర్యం ఎంత గొప్పగా ఉంటుంది ఎవరికి తెలుస్తుంది? నీకు రోజు వెలుగునిచ్చే అతను ఒక్కసారి చీకటి కమ్మితే నీలో మానవత్వం ఏమవ్వాలి? ఏమో పూట భోజనం చేయకుండా ఉండలేవా? అది మానవత్వాన్ని ప్రేరేపించేటటువంటి సాంప్రదాయం సూర్యగ్రహణం అని. గ్రహాలు కనిపెట్టిన వాళ్ళు కదా అక్కడ రాహు కేతువులు ఇట్లాంటివి ఉండవని తెలీదా? కొన్ని మనిషిని మానసిక స్థైర్యం కోసం సాంప్రదాయాలు, కొన్ని ఆరోగ్యం కోసం ఉంటాయి, కొన్ని తెలివిని పెంచుకోవడానికి ఉంటాయి, కొన్ని ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవడానికి ఉంటాయి, కొన్ని ఆధ్యాత్మిక డెవలప్ చేసుకోవడానికి ఉంటాయి. ఎంతసేపు లౌకికంగా చూసే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? భగవద్గీత ఆ విధమైనటువంటి దృష్టిని మనకిస్తుంది. భగవద్గీత చదివితే మనకు ఆ విధమైనటువంటి బహుముఖ ప్రజ్ఞ అంటాం. రకరకాలుగా ఒక అంశాన్ని విశ్లేషించగలిగి దాన్ని రకరకాల అంశాలలో ఉపయోగించుకోగలిగేటటువంటి నేర్పరితనం కలుగుతుంది భగవద్గీత చదవడం వల్ల. ఆ విభూతి కోల్పోయాం కదా మనం. ఇప్పుడు పిల్లలు చదవాలి, 5 సంవత్సరాల వాళ్ళు, 6 సంవత్సరాల వాళ్ళు, 7-8 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళకి భగవద్గీత శ్లోకాలు నోట్లో చక్కగా అంటూ ఉంటే ఎంత బాగుంటుంది. కొన్ని సంస్థలు భగవద్గీత శ్లోకాలను నేర్పిస్తున్నారు. చాలా మంది తల్లిదండ్రులు మాకు చెప్తారు, చిన్నప్పుడు నేర్చుకున్నారండి మా పిల్లలు, ఇప్పుడు మర్చిపోయారండి. ఎందుకు? ఇంకా మర్చిపోయేలాగా నేర్చుకోవడం ఎందుకు? ఆ శ్లోకాన్ని అర్థం చెప్పి దాన్ని లౌకికంగా నువ్వు ఎట్లా ఉపయోగించుకోవాలి ఫస్ట్ పిల్లలకి చెప్పాల్సింది. నీ మనసు స్థిరంగా ఉండడానికి ఈ శ్లోకం ఎలా ఉపయోగపడుతుంది, నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి ఈ శ్లోకం ఎలా ఉపయోగపడుతుంది, నువ్వు గెలవడానికి ఈ శ్లోకం ఎట్లా అది చెప్పారనుకోండి, శ్లోకం మర్చిపోతే మర్చిపోనివ్వండి, సారం అయితే ఉంటుంది కదా. అవునా కదా? అది చెప్పాలి, దాని తత్వం చెప్పాలి. అది నాకు ఎలా ఉపయోగపడుతుందో అది గనక పిల్లలకి చెప్తే ఇక భగవద్గీత మర్చిపోరు. తర్వాత మళ్ళీ 20 సంవత్సరాలు వచ్చాక మళ్ళీ భగవద్గీత చదువుకుంటారు, మళ్ళీ నెమరేసుకుంటారు. ఇటువంటి వ్యవస్థ లేదు. కొన్ని చోట్లలో పారాయణ చేస్తారు. పిల్లలు భగవద్గీత మంచిది అంటున్నారు కాబట్టి భగవద్గీత శ్లోకాలు చదివిస్తారు. వాళ్ళందరూ ఎట్లా చదువుతారంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుద్ధ మామక పాండవా సేవాకిమ కుర్వత సంజయ అంటే భగవద్గీత గుణాలని వదిలించి గుణాతీతాన్ని అందించేటటువంటి గ్రంథాన్ని
రజోగుణంతో చదివితే రజోగుణం వస్తుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామక పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ. ఇది ఎలా ఉంది? దీన్ని అధ్యయనం అంట, దాన్ని అధ్వాన్నం అంట. అర్థమవుతుందా? ఒక అమూల్యమైనటువంటి వస్తువుని అమూల్యంగా గ్రహించలేకపోతే వేస్ట్ కదా. అధ్యయనం ఎటు చేస్తున్నావు, అదేదో సక్రమంగా చేస్తే ఇంకా బాగుంటుంది. వేగంగా చదవడం, అటు ఇటు దిక్కులు చూస్తూ చదవడం, ఏదో పారాయణం చేయమన్నారు కాబట్టి చేయడం, అర్థం తెలియకుండా చదవడం. అర్థం తెలుసుకోవాలి, తాత్పర్యం తెలుసుకోవాలి, పరమార్థం తెలుసుకోవాలి. అది ఎట్లా నాకు ఉపయోగపడుతుందో అక్కడ సమన్వయం. ప్రతి శ్లోకం దగ్గర అలా సమన్వయం. అర్థమైందండి? 20-30 సార్లు వ్యాఖ్యానం చేశాను నేను భగవద్గీతకి, నా కోసం, ఇతరుల కోసం. ఒకసారి వ్యాఖ్య, ఒకసారి అఫర్మేషన్స్ డెవలప్ చేయడం కోసం. మీకు అఫర్మేషన్స్ చెప్పాలి కాబట్టి అఫర్మేషన్స్ డెవలప్ చేయడం కోసం భగవద్గీతను ఒకసారి వ్యాఖ్యానం చేసుకుంటూ వెళ్ళడం. అంటే హై ఫ్రీక్వెన్సీ వర్డ్స్ భగవద్గీతలో ఉంటాయి. సో ఇట్లా ఎన్నిసార్లు భగవద్గీతతో ఆడుకున్నా అదొక ఆనందం అవుతుంది. భగవంతుడితో చెలిమి చేస్తున్నట్టుంటుంది భగవద్గీతనే మన దగ్గర ఉంచుకుంటే. అది చెప్పాలి కదా. భక్తి వేరు, ఆధ్యాత్మికత వేరు. భక్తి పదంలో భగవద్గీతని పట్టుకోకూడదు, భక్తితో భగవద్గీతను పట్టుకోకూడదు, ఆధ్యాత్మికతతో భగవద్గీతను పట్టుకోకూడదు. రమణ మహర్షి గారిలా, వివేకానందుడిలా, వాళ్ళలాగా భగవద్గీతను పట్టుకోవాలి. అర్థమవుతుందా? సో మనం అలా తప్పు చేయకూడదు అన్న ఉద్దేశంతోనే చాలాసార్లు వ్యాఖ్యానాలు, నోట్స్, పీడిఎఫ్ రాసుకుంటూ, ఇంకా భగవద్గీతని మూలాధార స్థాయిలో ఎలా అర్థం చేసుకోవచ్చు, స్వాధిష్టాన స్థాయిలో ఎలా అర్థం చేసుకోవచ్చు, మణిపుర స్థాయిలో ఎలా అర్థం చేసుకోవచ్చు, అనాహత స్థాయిలో ఎలా వ్యాఖ్యానం చేయొచ్చు, విశుద్ధి స్థాయిలో ఎలా వ్యాఖ్యానాన్ని చేయొచ్చు. ఎంత ఆనందంగా ఉంటుంది ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క స్థాయిలో విశ్లేషణ చేస్తున్నప్పుడు. ఇవన్నీ మీకు చెప్పాలని ఉంటుంది. మనం భగవద్గీత క్లాసు పెడితే ప్రోత్సాహం ఎలా ఉంటుంది. ఇప్పుడు ఎంత వ్యక్తికైనా ఏదైనా చెప్పేటప్పుడు ఎక్కువ మంది కనపడుతూ, ఎక్కువ మంది ప్రశ్నలు వేస్తూ, ఆనందాన్ని పంచుకుంటూ ఉంటే అది వేరు. అవునా కదా? అడగాలి, ప్రశ్నలు వేయాలి, మాట్లాడుకోవాలి, ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క కోణంలో విశ్లేషణ చేయగలగాలి. మీరేమో ఇంకా మాటలు రాని పిల్లల్లాగా ఉంటున్నారు. ఎంత పోరు పెట్టినా శైలజ గారు పాపం మీ చేత మాట్లాడించడానికి పిల్లల చేత మాట్లాడిస్తారు తల్లిదండ్రులు. అట్లా కష్టపడుతున్నారు. ఏమైంది, నోరు తెరిచి మాట్లాడితే ఏమవుతుంది మీకు? అంత క్రియాయోగం చేసిన వాళ్ళు, అంత సాధన చేసేవాళ్ళు నోరు తెరిచి మాట్లాడరు, ఎందుకు అర్థం కావట్లేదు. నాకు ఇదే సందేహం. ప్రశ్న వేధించే ప్రశ్న ఏదన్నా ఉంటే వీళ్ళు ఎందుకు మాట్లాడరు? ఏమంటే సాధన చేసే వ్యక్తి మాట్లాడతాడు, స్ట్రాంగ్ గా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు. అవునా కదా? మనం లౌకిక అంశాల గురించి మాట్లాడమంటే మేము లౌకిక అంశాల గురించి మౌనంగా ఉంటామంటే అది ఒక అర్థం. ఆధ్యాత్మికతే కదా. అరే ఒక టాపిక్ ఇస్తారు, టాపిక్ గురించి మాట్లాడమంటే మాట్లాడరు. ఇక్కడ ఎవరు మిమ్మల్ని తిట్టేవాళ్ళు ఎవరు ఉన్నారు, అనేవాళ్ళు ఎవరు ఉన్నారు, మీ తప్పులు చూపించే వాళ్ళు ఎవరు ఉన్నారు? మాట్లాడుతూ ఉంటే
స్పష్టత పెరుగుతుంది. మీకు మీ వల్ల ఓ పక్కనోడు బాగుపడటం ఇష్టం ఉండదేమో, అదే కాదా? మనం ఎక్కడ మన జ్ఞానం బయటకు వస్తే పక్కన వాళ్ళు ఎక్కడ ఉద్ధరింపబడతారో అన్న భయం ఉంటే మాట్లాడు. నా మాటలు 10 మందికి ఉపయోగపడతాయంటే ఇంకంతకంటే అదృష్టం ఏముంటుంది జన్మకి. నేను పొద్దున 3 లేస్తా. 5 to 6 ఒక సెషన్ ఉంటుంది, 6 to 7 సెషన్ ఉంటుంది, 7 to 8 సెషన్ ఉంటుంది, 8 to 9 సెషన్ ఉంటుంది, 9 to 10 వదిలేశారు టిఫిన్ చేయడానికి. మళ్ళీ 10 to 11 సెషన్ ఉంటుంది, 11 to 12 నాకు మళ్ళీ పర్సనల్ గా వేరే సెషన్స్ నేను నేర్చుకోవాలి కదా, అట్లాంటి సెషన్స్ ఉంటాయి. నా నోరు నలుగురికి ఉపయోగపడుతుంది అంటే అంతకంటే అదృష్టమే ఉంది. మాట్లాడండి, ఏం పర్వాలా. శుద్ధం వా బుద్ధం వా కుంతి పుత్రో వినాయక. చెప్పండి, శుద్ధం వా బుద్ధం వా. మా గురువులు చెప్పే మాట అదే. మాట్లాడబోతే శుద్ధం వా బుద్ధం వా కుంతి పుత్రో వినాయక. నువ్వు తప్పు చెప్తున్నావా ఒప్పు చెప్తున్నావా పక్కన పెట్టు. కుంతి పుత్రుడు వినాయకుడు అంతే, తర్వాత చూసుకున్నావు. అసలు ఆత్మవిశ్వాసమే లేకపోతే ఎట్లా? మౌనం అంత మంచిది కాదు సాధకుడికి. ఎలా వినాయకుడు అవుతాడు? అవుతాడు, మీరు మాట్లాడితే అవుతాడు. కాదు, డిస్కషన్ సెషన్స్ లో మీ విజృంభణ చూపించాలి, మీరు మాట్లాడాలి. అర్థమవుతుంది మీకు చెప్తున్నామంటే. మీకు ఇంత వేదిక రాదు, ఎక్కడ ఇవ్వరు. అట్లా చెప్పేశాం, లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసులు చెప్పేశాం, 18 రోజులు క్రియాయోగ క్లాసులు చెప్పేశాం, నమస్కారం. అట్లా కాదు కదా. మన ఎదగాలి అన్న ఉద్దేశంతో సాధన పరంగా ఉంటున్నాం కాబట్టి సీనియర్స్ చాలా రోజులు అడిగి 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 చివరికి ఒప్పుకున్నాను. ఎందుకమ్మా లేనిపోయింది, టైం వేస్ట్, వాళ్ళు మాట్లాడరు అని చెప్పినా సరే లేదు గురూజీ చేస్తాం అన్నారని ఒప్పుకున్నాను. ఏ సెషన్ చూసినా మాట్లాడచ్చు. 70 మంది 75 మంది 80 మంది జాయిన్ అయితే 20 మంది ఆ డిస్కషన్ సెషన్ లో ఉండాల్సింది. ఆ 20 మెంబర్స్ నోట్లో వేలు పెట్టుకుని పిల్లలు ఉంటారు కదా, అట్లా కూర్చుంటారు. స్ట్రాంగ్గా మాట్లాడాలి, అడగాలి, ప్రశ్నించాలి. ఇది ఏ శాస్త్రంలో ఉంది, ఇది ఎక్కడ ఉంది, ఇది నాకు అర్థం కావట్లేదు, అర్థం కాకపోతే అర్థం కాదు, నాకు ఒక ఆలోచన వచ్చి కొత్తగా తెలుసుకున్నాను నేను ఇది. అట్లా మాట్లాడాలి. అది సాధకుడి లక్షణం. మీ శ్వాసలు పనిచేయట్లా, అది అర్థం. మీకు శ్వాసలు బాగా ఉంటే చక్కగా మాట్లాడతారు. శ్వాసలు లేవు, మూలాధార స్థాయిలోనో స్వాధిష్టాన స్థాయిలోనో కొట్టుకుంటుంది శ్వాస. మణిపురం నాభి దగ్గరికి రావట్లే శ్వాస. అవునా కదా? నాభి దగ్గరికి శ్వాస రావట్లా, అందుకనే మాట్లాడట్లేదు. మాట్లాడాలి. మాట్లాడితే మేము ఎంత గైడ్ చేయగలమో అంత గైడ్ చేయగలం. మాకు అర్థం అవుతుంది, మీ మనస్తత్వం అర్థం అవుతుంది మాట్లాడితే. ఓకే, ఎక్కడ స్టక్ అయి ఉన్నారు, ఎక్కడ ఎనర్జీ బలహీనంగా ఉంది, వీళ్ళకి మేము ఎట్లా గైడ్ చేయగలగాలి, ఎలా ముందుకు ప్రోత్సహించాలి. ఇప్పుడు సీనియర్స్ చాలా ఆలోచనలు చేస్తున్నారు. మిమ్మల్ని అందరినీ పర్సనల్ గా సెషన్స్ తీసుకొని మీ ఎనర్జీస్ తెలుసుకొని మీ ఆరాని అనలైజ్ చేసి మీరు ఎలా సాధన చేయాలి అట్లాంటి గైడెన్స్ చేస్తాము అని కూడా అడుగుతున్నారు. మేము నమస్కారం పెడుతున్నాం, వద్దమ్మా. మీరు వాళ్ళకేం కోఆపరేట్ చేయట్లా. 5-6 సంవత్సరాల నుండి నేర్చుకుంటున్నారు వాళ్ళు. మేము ఇప్పటి వరకు గాలి పీల్చు అంటే పీల్చాం, వదిలంటే వదిలామండి. ఇలా సబ్జెక్ట్ ఇప్పుడే కదండి అందుతోంది. మరి దాంట్లోకి మేము వెళ్ళాలి కదా, లోపలికి ఇంకా అర్థం అవ్వాలి. నేను అదే చెప్తున్నా, వెళ్ళాలంటే మాట్లాడాలి. అదే వింటున్నాం, వాళ్ళు చెప్పింది ఇప్పుడు అక్కడ మాట్లాడాలంటే ఏం మాట్లాడాలో కూడా అక్కడ మాకు కొంచెం ఇంకా బ్యాక్ ఉన్నాం అనుకోండి. బ్యాక్ లేదు, ఫ్రంట్ లేదు, మాట్లాడాలి అంతే. చిత్గురు గీతలో మౌనంగా ఉంటే కుదరదు.
ప్రశ్నే ఇక్కడ మన సాంప్రదాయం ప్రశ్నించడం. అర్థమైందండి? ప్రశ్నించలేకపోతే కష్టం. గట్టిగా దడదడలాడించాలంతే, ప్రశ్నించాలంతే, ప్రశ్నల వర్షం కురిపించాలి. సమాధానం తర్వాత వస్తుంది. తెలియకపోతే ప్రశ్నలు వేయాలి, తెలిస్తే తెలిసింది చెప్పాలి. అలా మీరుంటే మాకు ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి ఉత్సాహం వస్తుంది. తండ్రికి బిడ్డలు సంటి బిడ్డలా ఉంటే ఆనందం ఉండదు. పుత్రోత్సాహంబు తండ్రి నాడు కలుగును అంటారు కదా. వాళ్ళు ఎదగాలి, ఎదిగి అద్భుతంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అది ఆనందంగా ఉంటుంది. మీరందరూ స్పష్టంగా క్రియాయోగా చేస్తూ మంచిగా లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ ని ప్రయోగాలు చేస్తూ అద్భుతంగా అట్రాక్షన్ పొందుతూ భగవద్గీత శ్లోకాలని అధ్యయనం చేస్తూ ఋషుల్లాగా అద్వైత విధానంలో ఒంటరిగా మిమ్మల్ని మీరు చూసుకుంటూ ద్రష్టు స్వరూప అవస్థానం, మీ స్వరూపాన్ని అలా స్థిరంగా చేసుకుంటూ సాధన చేసుకుంటూ తపస్సుల్లో ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. అది కదా జీవితం అంటే. లౌకిక అంశాలు అవంతటవే వస్తాయి. ఒకటి ఇటన్నా ఉండాలి, ఒకటి అటన్నా ఉండాలి. అవునా కదా? ఒకటి ఒడ్డు మీద కూర్చోవాలి, లేదా సముద్రంలోనే కూర్చోవాలి. మీరు సముద్రంలో కూర్చోవట్ల ఒడ్డు మీదకి రావచ్చు. అటొక్కాలు ఇటొక్కాలు వేస్తున్నారు. అర్థమైందా? ఉంటే తపస్సులో ఉండండి, లేదంటే లౌకికంగా వెళ్ళండి. లౌకికంగా వద్దు అనుకున్నాం, తపస్సు వైపు ముద్దు అనుకున్నాం. తపస్సు వైపు స్థిరంగా ఉండదు. ప్రశ్నించాలి, అడగాలి, మాట్లాడాలి. చో 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 అంటూ ఎంతకాలం? 2 నెలలు అయిపోయింది, ప్రోగ్రామ్ అయిపోయింది. వీడియో రికార్డింగ్స్ ఇచ్చేసాం మీకు మంచిగా. మళ్ళీ నా మీద ఏదైనా కంప్లైంట్ చేస్తారేమో నాకు అదో భయం. మళ్ళీ వీడియో రికార్డింగ్స్ ఇవ్వలేదు గురూజీ అంటారని చెప్పి జాగ్రత్తగా చూసుకుంటున్నా. ఎక్కడ దోషం జరగకుండా, ఎక్కడ మిస్టేక్స్ చేయకుండా చక్కగా మీరు ఉపయోగించుకోవాలి. కానీ ఎంత వ్యవస్థనైనా ఉంచడానికి సిద్ధం లేదు. అర్థమైందండి? ఇంత పరిశోధన ఎందుకు చేసాం? 15 సంవత్సరాల పరిశోధన దేనికి చెప్పండి? మీకోసం, మీ పిల్లల కోసం, మీ తర్వాత తరాల కోసం. లోకం ఎలా పోయినా పర్వాలేదు, మనమన్నా బాగుపడాలని కదా. మీరు గట్టిగా మాట్లాడుతామంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు, మీ తర్వాత తరాలు. వివేకానందుడు ఏమంటాడు? నాకు గనక 10 మంది గట్టోళ్ళు దొరికితే ప్రపంచాన్ని మార్చేస్తా అంటాడు. అర్థమైనా? ఆయన వివేకానందుడు గట్టోళ్ళు దొరికితే అన్నాడు. నేనేమంటున్నా? గట్టోళ్ళని తయారు చేద్దాం అంటున్నా క్రియాయోగంతో. అర్థమవుతుంది? మాట్లాడండి. రేపు కూడా క్లాస్ పెట్టుకుంటాం. మన ఎవరైతే లా ఆఫ్ అట్రాక్షన్ సెషన్స్ లో జాయిన్ అయ్యారో వాళ్ళకి రేపు 6 to 7 క్లాస్ ఉంటుంది. చక్కగా ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవ్వండి. ఎక్కడ మీరు ఎందుకు ఆగారో ఒకసారి పునఃసమీక్షించుకుంటే ఆ దోషాలు ఏమైనా ఉంటే సవరించుకున్నాం. తర్వాత సెషన్స్ లో అందరూ జాయిన్ అవ్వాలి. డిస్కషన్ సెషన్స్ లో సీనియర్స్ కి మేము చెప్తాం. చక్కగా మీరు వాళ్ళ దగ్గర మీరు చక్కగా మీ ఎనర్జీ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది. మీకు ఎనర్జీ సెంటర్ అంటే ఆయన ఏం చెప్తారు? భగవద్గీతలో విత్తనం అశ్వత్థ వృక్షంతో పోల్చారు ఎనర్జీ సెంటర్స్ ని. మీరు విత్తనం చూస్తే ఎలా ఉంటుంది? 2 చిప్పలు ఉంటాయి. అవునా కదా? విత్తనం 2 ఉంటాయి, 2 దళాలు, 2 పప్పులు తెలుసు కదా? 2 పప్పులు కలిసి ఉంటుంది విత్తనం అంటే ఎనర్జీ సెంటర్ బయట వ్యక్తం చేసేది, లోపల అంతర్ముఖమయ్యేది 2 కోణాలు, 2 డైమెన్షన్స్ ఉంటాయి. ఒక డైమెన్షన్ నుండి పైకి ఎదుగుతూ ఉంటుంది. చెట్టు, కాండం, ఆకులు అట్లా ఎదుగుతుంటుంది. ఒకవైపు వేర్లతో కింద బలంగా నాటుకుంటుంది, భూమిని గట్టిగా ఒడిసి పట్టుకుంటుంది స్థిరత్వం కోసం. అర్థమవుతుందండి? ఈ విధమైనటువంటి దర్శనాన్ని మనకు భగవద్గీతలోనే చెప్తారు. అశ్వత్థ వృక్షం అధ ఊర్ధ్వ మూల మదశాఖ అని చెప్పి శ్లోకం ఉంది. 7 శ్లోకాలు వరుసగా కాంబినేషన్ శ్లోకాస్ అంటారు. అక్కడ 7 ఎనర్జీ సెంటర్స్ గురించి చెప్తారు. ఇవన్నీ అధ్యయన సెషన్స్ లో చక్కగా వివరించుకుంటూ వెళ్దాం. ఇట్లా మీ ఎనర్జీ సెంటర్ ని వాళ్ళు చెప్తారు మీకు ఏ డైమెన్షన్
లో బలహీనంగా ఉంది, ఎక్కడ మీరు బ్లాక్ అయి ఉన్నారు, ఎలాంటి అఫర్మేషన్స్ చేయాలి, ఎలాంటి బ్రీత్ ప్యాటర్న్స్ తీసుకోవాలి, ఎలాంటి ముద్రలు వేయాలి, మంత్ర సాధన కావాలంటే మంత్ర సాధన, ఇవన్నీ చెప్తారు సీనియర్స్. మీరు వాళ్ళని ఉపయోగించుకోరు, నన్ను ఉపయోగించుకోరు, మౌనం కూర్చుంటారు. దబాయించాలి కదా. నేనేమన్నా ఆపుతున్నాను మిమ్మల్ని? మీ ప్రశ్న ఇప్పుడు వద్దు రేపు చూసుకుందాం అంటున్నారా? వెయిటింగ్ మీరు ఏ ప్రశ్న అయినా వేయండి. గురూజీ ఇప్పుడు మనకి లాహరి గురూజీ ఉన్నారు గురూజీ, లాహిర్ మహాశయ్. లాహరి మహాశయ ఇప్పుడు ఆయన ఇప్పుడు మనకి ఏం క్రియాయోగం అది చేయకుండానే ఆయనకు ఇప్పుడు మనకి పతంజలి ఈయన మహావతార్ బాబూజీ పిలిచడం ద్వారా ఆయన దాంట్లో దిగాడు కదా క్రియాయోగంలో. అంటే అప్పటి వరకు ఆయనకు కర్మ ఉంది అనేసి అంటారు కదా, మామూలుగా మనం కర్మ సిద్ధాంతం లేదనేసి అని చెప్తాము. అది ఎలా జరుగుతుంది ఇప్పుడు ఆయనకు అంతవరకు లేనిది ఇప్పుడు ఆయన ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఎలాంటి దోహదపడింది అనేసి? ముందుగా క్రియాయోగం అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సిద్ధాంతాన్ని ఆచరిస్తారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఒక సిద్ధాంతం, రమణ మహర్షి గారు విచారణ మార్గంగా ఎనర్జీ సెంటర్స్ ని యాక్టివేట్ చేయడం, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు లం వం రం యం హం బీజాక్షరాలతో ఎనర్జీస్ ని యాక్టివేట్ చేసుకోవడం వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. పాణిని గారు శబ్దోచ్చారణ, శబ్దంలో ఉండేటటువంటి హై ఫ్రీక్వెన్సీ యొక్క శబ్దాలతో ఎనర్జీ సెంటర్స్ యాక్టివేట్ చేసుకోవడాన్ని పాణిని గారు డెవలప్ చేశారు ఫస్ట్ టైం. మీకు ఐ ఉండ్రులు కే ఐ అవరట్లన్యమగణనం జబైగడదశకపచటతాచటోకపైశస్రహల్ ఇది మాహేశ్వరాణి సూత్రాన్ని యణాది సంజ్ఞాబ్దాన్ని అని చెప్పి మనకి ప్రపంచ భాషల్లో ఉండేటటువంటి అక్షరాలు ఉంటాయి, లెటర్స్ ఉంటాయి కదా, వీటిని ఆయన డెవలప్ చేశారు. శబ్దం ఎలా ఉత్పత్తి అవుతుంది, శబ్దం స్థాయిని ఎట్లా నిర్ణయించవచ్చు, ఇవన్నీ కూడా ఆయన డెవలప్ చేశారు. అంటే ఏంటి, శబ్దం ద్వారా ఎనర్జీ సెంటర్స్ ఎట్లా యాక్టివేట్ చేసుకోవచ్చు. అలాగే పతంజలి బ్రీత్ ప్యాటర్న్స్ మీకు చెప్పుకున్నాం. భగవద్గీత స్వామి బోధే, ఇంక వేరేది అక్కర్లేదు. ఆయన యొక్క బోధ, ఆయన దర్శనాత్మక ప్రెజెంటేషనే ఎనర్జీ సెంటర్స్ ని యాక్టివేట్ చేయగలరు. సో ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సిద్ధాంతాన్ని డెవలప్ చేసుకొచ్చారు. మహావతార్ బాబా క్రియాకుండల్ని, కేవలం నువ్వు ప్రాణశక్తిని కానీ ఏ విధమైనటువంటి అంశాలను పక్కన పెట్టి కేవలం కుండలిని శక్తిని నిర్దేశిస్తూ, నియంత్రిస్తూ, నియమిస్తూ నీ ఎనర్జీ సెంటర్స్ ని యాక్టివేట్ చేసుకోవచ్చు, లా ఆఫ్ అట్రాక్షన్ చేయొచ్చు, చిరంజీవిలా ఉండొచ్చు, హీలింగ్స్ చేసుకోవచ్చు అని చెప్పి కేవలం కుండలిని మాత్రమే సాధన చేసేటటువంటి వ్యవస్థ అది క్రియా కుండలిని అనేది. ఇట్లా ఒక్కొక్కరు, అలాగే లాహిర్ మహాశయులు కావచ్చు, పరమహంస యోగానంద కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్క సిద్ధాంతం ఉంటుంది. వాళ్ళ సిద్ధాంతాలతో వాళ్ళు సాధన చేసుకుంటూ వెళ్తారు. క్రియాయోగానికి ఎప్పుడైతే వస్తాడో వాడికి కర్మ ఉండదు. ఆయన అంతవరకు రాలేదు కదా గురూజీ, క్రియాయోగంకి ఆయన కాలేదు. ఇప్పుడు మనకి మహావతార్ బాబాజీనే పిలిపించుకున్నాడు అనేసి మనకి కొన్ని వాటిల్లో చెప్తారు. అది ఎలా జరుగుతుంది? ఇప్పుడు మనల్ని కూడా పిలిపించుకోవచ్చు కదా, మనకు కూడా చేయొచ్చు కదా. వాళ్ళనే ఎందుకు పిలిపించుకొని చేశారు అంటే వాళ్ళకి ఏమన్నా అంతవరకు కర్మ ఉండి కర్మ ద్వారా పోయింది అనేసి మనం కర్మ సిద్ధాంతం యూజ్ చేయమనేసి మనము క్రియాయోగంలో చెప్తాము. ఇప్పుడు ఎలా ఉంటుందంటే చెప్తానండి, ఒక కథ చెప్తారు. పూర్వం ఒక ఆయన నదిలో దూకి కొట్టుకుపోతున్నాడు. రామా 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 అంటున్నాడు. పక్కన ఒక ఆయన వచ్చాడు. రావయ్యా, పడవ ఎక్కువయ్యా, తీసుకెళ్తాను, నేను కాపాడుతా అంటే, లేదు నా కోసం రాముడే వస్తాడు అని అన్నాడు. తర్వాత ఒక అతను ఇంకొక ఆయన ఫ్లైట్ వేసుకొని వచ్చాడు. తీసుకెళ్తాను రావయ్యా, నేను రక్షిస్తా అంటే, లేదు రాముడే వస్తాను, చచ్చాడు. పైలోకానికి ఇలాగేమయ్యా, నేను రామా అన్న రాలేదు, ఏంటంటే నేను వచ్చాను నువ్వు చూసుకోలేదు అన్నట్టు. క్రియాయోగం నేర్పించడానికి మహావతార్ బాబాయే రావాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందండి? పతంజలికి ఎవరు నేర్పించారు? పాణినికి ఎవరు నేర్పించారు? పాణి గారికి ఎవరు నేర్పించారో చెప్పనా? పాణి గారికి మట్టి కుండ, బిందె, కడవలు ఎత్తుకెళ్తారు కదా పాతకాలం, కడవ నేర్పించింది పాణి గారికి క్రియాయోగం. నీకు దర్శనం చేసుకోగలిగేటటువంటి స్థాయి, దర్శనం చేసుకోగలిగే విచారణ నీ దగ్గర ఉంటే ఒక విత్తనం చెప్పగలదు నీకు క్రియాయోగ.
అర్థమవుతుందండి. అదే గురుజీ, ఇప్పుడు మనకి అతను లాహిరి మహాశయ అనేది అనుకోలేదు కదా, ఇప్పుడు నేను క్రియాయోగం చేయాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి అనేసి ఆయన అనుకోలేదు కదా గురూజీ. ఆయన అనుకోలేదని మీకు చెప్పాడా? లేదు లేదు కదా గురూజీ, కొన్ని బుక్స్ కొన్ని వీడియోస్ చదవడం ద్వారా తెలిసింది. వీడియో సాధకుడికి అనుకోకుండా ఏది రాదు, తపన పడకుండా ఏది సిద్ధించదు. తపన లేకపోతే ఏది సిద్ధించలేదు. అనుకోకుండా వచ్చేది దరిద్రం. దరిద్రులు తగులుతారు అనుకోకపోతే. మహావతార్ బాబాయ్ ఎందుకు తగులుతాడు? తప్పించాడు, తపన పొందాడు, చూడాలనుకున్నాడు, పిలిపించుకో. అర్థమవుతుందండి. మనం ఏమీ అనుకోకపోతే దరిద్రులు తగులుతారు. సో ఒక్కొక్కటిది ఒక్కొక్క సిద్ధాంతం. ఇప్పుడు అంత ఎదురు నిక్షేపంగా మంచిగా మీ ముందు చెప్తుంటే మీకు మహావతార్ బాబా కావాలా? చెప్పండి. ఇంకా ఎవరైనా సరే శంకరాచార్యుడు మీ ముందున్నా మీలో దర్శనం చేయగలిగే సామర్థ్యం ఉండాలి, తపన ఉండాలి. నేను ఎదగాలి, బాగుపడాలి, ఎనర్జీ స్థాయిలో ఎదగాలి, చూడాలి సహస్ర ధామాన్ని, చూడాలనుకోవాలి. అలా లక్ష్యం పెట్టుకుని వెళ్తూ ఉంటే చక్కగా చూడగలుగుతాం. తపన పడాలి, తపన లేకపోతే ఏది రాదు. గురూజీ, ధర్మం అనే పదంతో గీత మొదలై ప్రవేశిస్తున్న కొద్దీ శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మ భయావహ అని స్వధర్మం గురించి చెబుతూ చివరికి వచ్చేసరికి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటుంది. అహము ధర్మము ఒకదానికొకటి రిఫ్లెక్షన్సా, లేదా వాటి మధ్య వ్యత్యాసం ఏంటి గురుజీ? అహం ఏంటి, ధర్మం ఏంటి అనేది ఇక్కడ మీకు కిటికి అర్థం కదా. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే నువ్వు ఏదైతే ధర్మం అనుకుంటున్నావు వాటిని వదిలిపెట్టి అంటున్నాడు. ఓకే ఓకే ఓకే. నువ్వేదో ధర్మం అనుకుంటావు కదా, పొద్దున్నే లేవాలి, యోగా చేయాలి. అవును, చాలా 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 ఉంటాయి. పండగ వస్తే పొల్లు దండాలు పెట్టాలి, ఏవో ధర్మాలు అనుకుంటాం కదా. వాటిని వదిలే బాబు, నన్ను పట్టుకోవడమే ధర్మం. ఓకే ఓకే. అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచి. ఎప్పుడైతే ధర్మాన్ని పట్టుకుంటావో శుచి అయిపోయినట్టే, రక్షింపబడినట్టే. నైస్. ఇంకా గురుజీ, ఇప్పుడు మనకి అభిమన్యుని గురించి చెప్తారు కదా గురూజీ, అది మనం దీంట్లో ఎలా అన్వయించుకోవచ్చు గురూజీ? అభిమన్యుడు పేరులోనే ఉంది కదా, చాలా ఆలోచించాం మేము. అభిమన్యుడు అంటే ఏంటి అని. అభిమన్యుడు అంటే ఏంటి? అభిమానం గలవాడు. మీ అందరికి అభిమానం ఉందా లేదా? ఈ అభిమానమే మిమ్మల్ని మాట్లాడనీయకుండా చేసేది. మాట్లాడితే ఏమనుకుంటారు? ఈ అభిమానం గలవాళ్ళు ఏది పూర్తిగా నేర్చుకోరు, సగం సగం. ఒకటి ప్రశ్న ద్వారా సగం నేర్చుకుంటాం, అర్థమవుతుంది. ప్రశ్నించకపోతే సగమే నేర్చుకుంటాం. ప్రశ్నలు వేయరు అభిమన్యుడిలాగా. అభిమానం కదా మనకి. ప్రశ్నిస్తే ఏమవుతుందో, మనల్ని ఏమన్నా తక్కువ చూస్తారా? సుజాత గారు అంటారు, నాకు తెలియదు గురూజీ, నాకు ఏ ప్రశ్న వస్తే అది అడుగుతా అంట. అడగాలి అట్లా. అర్థమవుతుంది. అభిమానం అన్నమాట. అభిమానం అష్టదరిద్రాల్లో ఒకటి. అభిమానం ఉండకూడదు, కరుకుదనం ఉండాలి, చొరవ ఉండాలి, తెగింపు ఉండాలి. దిగ్గు లేకుండా అడగాలి ప్రశ్నలు. అందుకే వెళ్ళిపోయాడు ఆయన, తన్నులు తిరిగిపోయాడు. అట్లాంటిది కావాలి మనకి. వద్దు, అభిమానం వద్దు మనకి. అభిమన్యుడిని తీసేయండి మీ లోపల నుండి. అభిమన్యుడు తీసేయాలా, ద్రోణాచార్యుడిని తీసేయాలా, భీష్ముడిని తీసేయాలా, దుర్యోధనుడిని తీసేయాలి, అందరినీ తీసేసేయాలి. అలా తీసేసే టెక్నిక్స్ చెప్పేదే భగవద్గీత. తీసేయనగానే తీసేది కాదు, అది ఎట్లా తీసేయాలి.
అదే గురుజీ కావాల్సింది అది ఎలా తీసేయాలి అనేసి అదే చెప్తుంది భగవద్గీత. ఇప్పుడు అది ఎలా తీసేయాలి అనేసి ఎట్లా అది ప్లస్ మనకి కృష్ణుడిది కూడా లాస్ట్ లో బాణం వేస్తే చనిపోయారు అనేసి అని చెప్తారు కదా, అది ఎలా అనేసి అది ప్లస్ ఇప్పుడు మనకు పూరిలో కూడా అతని యొక్క కృష్ణుడి యొక్క గుండె ఉంది అక్కడ ఉంది అనేసి అని చెప్తారు. దాని గురించి ఏమన్నా? అవి మా సబ్జెక్ట్స్ లో. ఓకే సరే. గురువు గారు, ఇప్పుడు మేము వచ్చిన వాళ్ళల్లో మాకు చాలా మంది భగవద్గీత గురించి శ్లోకాలు అర్థాలు తెలుసుకోవాలని వచ్చాము. మీరు ఈ రోజు కొన్ని శ్లోకాలు అవి చెప్పి మరుసటి రోజు దీంట్లో ఏమైనా సందేహాలు ఉన్నాయా అని అడిగితే చెప్పగలుగుతాం గురించి శ్రద్ధగా నేర్చుకొని. ఇప్పుడు మీరు ప్రశ్నలు అడగాలంటే భగవద్గీత మీద అడగాలంటే ఆ సబ్జెక్ట్ మాకు తెలిసి ఉండాలి కదా. ఇప్పుడు మేము భగవద్గీత అంటేనే మన గీత, అర్థమైందండి. ఇప్పుడు మీరు అడగచ్చు కదా, ఇప్పుడు నేను మీ స్థానంలో ఉన్నాను గురూజీ, ఇప్పుడు అడుగుతున్నారు కదా సీనియర్స్, మనసును నియంత్రించుకోవడానికి భగవద్గీతలో ఏముంది, చక్కగా నవ్వుతూ అడగచ్చు. కర్మ అంటే ఏంటి, కర్మ గురించి మాకు పూర్తి వివరంగా తెలియాలి. భగవద్గీతలో ఏముంది, కర్మ అంటే కర్మ, వికర్మ, అకర్మ, ఇన్ని కర్మలు ఉన్నాయి భగవద్గీత చెప్పినవి. అవన్నీ చక్కగా డిస్కషన్ చేయొచ్చు. ఇవి తెలుసుకున్న తర్వాత భగవద్గీత అధ్యయనం చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఇప్పుడు మాకు మీరు చెప్పారు కదా గురుజీ, మమ్మల్ని సోపానాలు ఎక్కించినట్లని మొదటి అధ్యాయం మాకు చెప్పి మేము దాని వల్ల ఏమి మేము ఇప్పుడు నేను చెప్పా, మళ్ళీ అదే రిపీటెడ్ క్వశ్చన్. నెక్స్ట్ గురుజీ, అమ్మా, కర్మ వికర్మ అకర్మ అని చెప్పారు కదా, దాని గురించి చెప్తారా? నేను అడిగాక అడగకూడదు, మీ అందరు ఫస్ట్ గురించి తెలియదు కదా, కర్మ అంటే తెలియదుగా మనకి. తెలియనప్పుడు దాని యొక్క వికృత రూపాన్ని దర్శించాలంటున్నాడు, వికర్మ అంటున్నాడు. అకర్మ అంటే కర్మ చేయకుండా ఉండడం, అసలు చేయకుండా కూర్చోవడం అకర్మ. ఇప్పుడు నీ కర్మ గురించి తెలియాలనుకోండి, బోద్ధవ్యం అంటాడు. కర్మణో హి బోద్ధవ్యం, వికర్మ అకర్మ, వీటి గురించి విచారణ చేస్తే నీ కర్మ స్పష్టంగా తెలుస్తుంది, కర్మను నువ్వు స్పష్టంగా దర్శనం చేయగలవు. ఇప్పుడు ఉదాహరణకి మిమ్మల్ని చక్కగా భగవద్గీత శ్లోకం చదవమని చెప్పారు అనుకుందాం, పుస్తకం తీసుకుందాం. ఇప్పుడు ఇది కర్మ, రైటా? కర్మ చేయకుండా ఉండేది అంటే చేయకుండా ఉండడం అకర్మ. ఇప్పుడు వికర్మ గురించి తెలుసుకో. వికర్మ అంటే నీ కర్మ తెలియదు నాకు. వికర్మ ఎట్లా ఉంటుంది? ధర్మక్షేత్రే కురుక్షేత్రే వేదాయుత్సవ మామక పాండవ జైవికి ముఖరు వత సంజయ అనేది దర్శనమైంది. అంటే ఏంటి వికర్మ అంటే ఏంటి? శ్లోకాన్ని ఎలా పడితే అలా చదవడం, శ్లోకాన్ని అర్థవంతంగా చదవకపోవడం, శ్లోకాన్ని దర్శనం చేసుకోకుండా చదవడం, ఇదంతా వికర్మే కదా. ఈ వికర్మని రివర్స్ చేసేసి అదే కర్మ. అది టెక్నిక్, ఒక పద్ధతి. ఇంకా కర్మ గురించి తెలియాలి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్వ కర్మ. అలా కర్మ చేయ. ఇట్లా నువ్వు కర్మ చేయడానికి కావాల్సిన టెక్నిక్స్ అన్ని కర్మయోగంలో ఉంటాయి. కర్మ గురించి తెలియడం కోసం పసిపిల్లలకి ఎలా చెప్పాలి, ఇంకొంచెం పెద్దవాళ్ళకి ఎలా చెప్పాలి, ఇంకా అసలు తెలివిగల వాళ్ళకి ఎలా చెప్పాలి, హాఫ్ నాలెడ్జ్ వాళ్ళకి ఎలా చెప్పాలి, తెలిసి తెలియకుండా మాట్లాడే వాళ్ళకి ఎలా చెప్పాలి, అట్లా అన్ని రకాల వాళ్ళకి చెప్పేటట్టు ఉంటాయి శ్లోకాలు. ఈజీ కదా, అర్థమైందా? రేపు శ్లోకం వచ్చినాక చెప్తే మీకు ఇంకా క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు తెలియాల్సిన అవసరంలో ప్రశ్నించడానికి, తెలుసుకోవాలని ఉంటే చాలు, ప్రశ్నలు ఆటోమేటిక్ వస్తాయి. అర్జునుడికి ఏమైనా భగవద్గీత తెలిసి అడిగాడు? మీ లోపల ఉండే అభిమానాన్ని మీరు సమర్థించుకోవద్దు. అంటే ప్రశ్నించకపోవడానికి ఒక కారణం తీయాలి. అది నా మీద వేసేయాలి. మీరు చెప్పలేదు కాబట్టి మాకు ప్రశ్నలు రావాలి. అలా కుదరదు, ప్రశ్నలు వేయాల్సింది. అర్థం అవుతుందండి. చక్కగా భగవద్గీతని మాకంటూ ఒక పద్ధతి ఉంది, ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారం వెళ్తాం అంతే. అర్థమైందండి? మాకంటూ పద్ధతి ఉందా లేదా?
మాకు తెలుసు, మీకు ఎలా చెప్పాలో తెలుసు, ఎలా చెప్తే మీకు ఉపయోగపడుతుందో తెలుసు, మీకు శ్లోకాలను ఎలా అందిస్తే మీరు ఉపయోగించుకుంటారో నాకు మొత్తం తెలుసు. మేము ఆ పద్ధతి ప్రకారమే వెళ్తాం. మీరు మెచ్చుకుంటారని, మీరు మెచ్చుకునే విధంగా చెప్పాలనే ప్రయత్నం మేము అసలు చేయం. అర్థమైనా? మీకు బోరు కొట్టినా సరే, మీరు వెళ్ళిపోయినా సరే, మాకంటూ ఒక సిస్టమ్ ఉంటుంది, పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారమే మీకు భగవద్గీతను అందిస్తాం. మీరు అందరూ ఆనందిస్తారు, శ్రేయస్సును పొందుతారు. ఒక్కొక్క శ్లోకంలో శ్రేయస్సును చూస్తారు, ఒక్కొక్క శ్లోకంలో యోగాన్ని చూస్తారు, క్షేమాన్ని చూస్తారు. సాధన చేద్దాం. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడండి, నోరు తెరవండి. మీ శక్తిని వ్యక్తం చేయాలి అంటే అది నోటి ద్వారానే, మాట ద్వారానే, భాష ద్వారానే. ఇక్కడ ఎవరు మిమ్మల్ని తప్పు పట్టరు. మీరు ఇలా చెప్పారు, ఇలా చెప్పారు, ఒక్కళ్ళు అనడానికి లేదు, అంటే రిమూవ్ చేసేస్తా, నో డౌట్. మీరు మాట్లాడాలి అంతే. అర్థమైందండి? మాట్లాడాలి, సాధన చేయాలి, చూసుకెళ్ళిపోవాలి. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. చక్కగా మీరు మాట్లాడండి. రేపు డిస్కషన్ సెషన్స్ లో చక్కగా సీనియర్స్ కి సపోర్ట్ చేయండి, కోఆపరేట్ చేయండి. మేము మీకోసం ప్లాన్ చేస్తున్నాం. చాలా చాలా అంశాలు మీకు నేర్పించాలి. చాలా చాలా ప్రోగ్రామ్స్, స్పెషల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. మీరు అందరూ మాట్లాడుతూ ఉంటే మాకు ఉత్సాహం వస్తుంది. ఓకేనా? ఏం భయపడొద్దు, మాట్లాడండి, ఏదైనా మాట్లాడండి. ఇంకెవరు మిమ్మల్ని ఆపరు. సీనియర్స్ కోఆపరేట్ చేయండి. వాళ్ళందరూ మీ ఆరా రీడ్ చేస్తారు. వాళ్ళు మీ ఆరా ఎలా ఉంది, ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఎనర్జీస్ బ్లాక్ అయినాయి, ఎనర్జీస్ బలహీనంగా ఉన్నాయా, లేదా ఎనర్జీస్ ని ఇంకా ఎనర్గైజ్ చేయడానికి ఎట్లాంటి అఫర్మేషన్స్ ఇవన్నీ మీకు చెప్తారు. ఓకేనా? సో మీరు మాట్లాడుతూ కనిపెట్టగలుగుతారు. సౌండ్ ఫ్రీక్వెన్సీ ద్వారానే ఎనర్జీ సిస్టమ్ ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు. మీరు మాట్లాడకుండా ఇట్లా కూర్చుంటే కనిపెట్టలేరు. అర్థమైందా? అందరికీ ధన్యవాదాలు.